సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమ్ ఆదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మేమా సార్, వెజిటబుల్ థెరపీలో భాగంగా చుండ్రుకి ఏదైనా రెమెడీ చెప్పండి సార్. చుండ్రు సమస్య అనేది నిజంగా ఇది వరకు శీతాకాలంలోనే ఎక్కువగా వచ్చేది, ఫ్లాక్స్ లాగా వచ్చేయటం అంతా ఉంది. ఇప్పుడు సీజన్తో సంబంధం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఈ చుండ్రు నిరంతరం అలా కొనసాగుతోంది జీవితాలు. ఏంటి సార్ నవ్వుతున్నారేంటి? అంటే మీరు సీజన్ అనే ఒక పదాన్ని వాడారు కదమ్మా. సీజనల్ కాదా అది? అంటే సీజనల్ గా మనకి కొన్ని జరుగుతూ ఉంటాయి, అవి చేస్తుంటే ఇవి సీజనల్ గా అయిపోతాయి. అవి చేయట్లేదు కూడా వస్తున్నాయి, అంతే అంతే. అవి సీజనల్ కాదు, ఇది సీజనల్ కాదు. అంటే ఆహార విహార వ్యవహారాలు ఆయుర్వేదం చెప్తుంది. ఇది వరకు టమాటాలు కూడా సీజన్ లోనే వచ్చేవాట సార్, నిజమేనా? అవునా? అయ్యి బాబాయ్. అప్పుడు ఆ టమాటా మొక్క దగ్గరికి వెళ్ళాలా ఊపితే ఒక ఘాటైన స్మెల్ వచ్చేది. ఇప్పుడు టమాటా స్మెల్ లేదు, మొక్క దగ్గరికి వెళ్తామా? అసలు టమాటా ఘాట్ స్మెల్ ఏమిటి? అవునా? పుట్టి బుద్ధరికి ఇప్పటిదాకా తెలియదు సార్. ఘాటుగా స్మెల్ మీకు పులుపు తెలిసిపోద్ది. టమాటా కట్ చేయక్కర్లా, టమాటా దగ్గరికి వెళ్ళి చెట్టు ఊపితే ఆ పుల్లదనం స్మెల్ పూర్వం ఉండేవి. సీజనల్ గా ఉన్నప్పుడు ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం మార్చేసుకున్నాం, హైబ్రిడ్ చేసేసుకున్నాం. మీకు నువ్వుల నూనె తెలుసు కదా, దాని గుణాన్ని ఎలా చెప్పగలరు? ఇవి బాగా పండినటువంటి నువ్వులతో చేసినటువంటి నువ్వుల నూనెని ఎలా గుర్తిస్తారు? మాయిశ్చర్ అంటే LDL HDL అని మాట్లాడతాం కదా, ఇది ఒరిజినల్ అని చెప్పడానికి ఎలా గుర్తిస్తారు చెప్పు? నువ్వుల నూనె ఇది స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె అని చెప్పడానికి పరిమాణం ఏంటి? కొలమానం అనుకోండి. కొలమానం ఇది ప్యూర్ ఒరిజినల్ నువ్వుల నూనె అని చెప్పడానికి. ఎల్లో కలర్ అనుకుందాం, అంటే డార్క్ కానీ లేకపోతే లైట్ కలర్ కానీ అలా ఏమైనా ఉంటుందా? ఇంకేంటి సార్? శుభ్రంగా నల్లగా ఉంటాయి, మన తొక్క తీసి తెల్లగా వస్తాయి. నూనె పసుపు రంగులోకి వస్తుంది. అది మా నాన్నగారి కలర్, మా నాన్నగారు ఇచ్చిందే. సూర్యుడు మిత్ర అనే కిరణాల ద్వారా పల్లీలలో కానీ నువ్వులలో కానీ మన చర్మం మీద ఉన్నటువంటి జిడ్డు కానీ ఆయన ఇస్తాడు. ఆయన జిడ్డులా పట్టుకుంటాడు, నన్ను పట్టుకున్నాడు కదా. అంటే ప్రేమతో జిడ్డుగా ఉంటుంది, ఆ జిడ్డుతనాన్ని కలిగించేది మిత్ర. ఎట్లా సార్ నువ్వులది ఎలా తెలుస్తుంది? మీరు మూత పెట్టేసి ఒక డబ్బాలో ఉన్నదాన్ని మూత ఒక్కసారి ఓపెన్ చేస్తే ఘాటైన వాసన వస్తుందమ్మా. నువ్వులా? కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసే అంత ఘాట్ వస్తుంది. నువ్వులు, అది ఒరిజినల్ నువ్వులు. మీరు వాసన చూస్తే ముక్కు పటాలకు అందుకుని కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, అంత. నువ్వులకి ఎప్పుడు వాసన చూడలేదు సార్. నువ్వుల నూనె గురించి మాట్లాడుతున్నాను. నూనెకి అంటే అది మిల్లులో నలిగి వచ్చే నూనె ఏదైతే ఉందో అది ఘాటు ధనాన్ని కలిగి, అది స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె. అయితే ఈ చుండ్రకి ఏంటి సార్ పరిష్కారం? అంటే ఇక్కడ మనం ఎందుకు మాట్లాడుకున్నామంటే డ్రై అయిపోయి తేమ కోల్పోయింది కాబట్టి చెమట పట్టి పొడిలా రాలుతుంది, అది చుండ్రు. మీ బాడీలో మిత్ర అనే కిరణం తాలూకు ఆ మాయిశ్చర్ మీ శరీరం విటమిన్ డిని కోల్పోతుంది. కోల్పోయినప్పుడు కూడా చుండ్రు 100% చుండ్రే. ఒకవేళ సోరియాసిస్ ఉన్నా కూడా అది చుండ్రు లాగా మారుతుంది. చర్మ సంబంధమైనటువంటి రోగమే కదా, అది లివర్కి సంబంధించింది కదా. చర్మ సంబంధాలకి కారకుడు ఎవరు? సూర్యనారాయణ మూర్తి. దయచేసి ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం, హాస్పిటల్స్ కాదు, డాక్టర్లు కాదు. డాక్టర్లు అందరికీ పెద్ద డాక్టర్, ఆయన పట్టుకోవాలి. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవండి, సూర్య నమస్కారాలు చేయండి, స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె తలకి రాయండి, ఒళ్ళంతా రాసుకోండి, మసాజ్ చేసుకోండి. ఎలాంటి చర్మరోగం అయినా సరే ఇట్టయిపోతుంది. వెజిటబుల్ థెరపీలో ఏదైనా ఉందా సార్? ఇక్కడ ఏమవుతుందంటే డిహైడ్రేట్ అయిపోయి, అంటే నేను నువ్వుల నూనె చెప్పాను కదా, అది ఆ వాసన క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. క్షారతత్వం ఓపెన్ చేసిన ఆ క్షారం వల్లే కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. మిరియాలు కూడా క్షారగుణం, దాన్ని మిరియాలు వేడి అంటారు, కాదు, చలవ చేస్తాయి, ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేస్తాయి, క్షారగుణాన్ని. నువ్వులు కూడా క్షారగుణాన్ని కలిగి ఉంటాయి. అందుకని ఇక్కడ మనం ఎసిడిక్ నేచర్ని తగ్గించుకోవాలి కాబట్టి దాంతో చర్మ సంబంధమైనటువంటి రోగాలతో బాధపడుతున్నారు మీరు. సోరియాసిస్ కావచ్చు, చుండ్రు కావచ్చు. హెడ్ రీజన్లో అనుకుందాం, బూడిద గుమ్మడికాయ గురించి మనం మాట్లాడదాం, మేషరాశికి సంబంధించింది. హెడ్ రీజన్లోనే ఉంది కదా చుండ్రు. అందుకని రెగ్యులర్గా బూడిద గుమ్మడికాయ తాగితే మీకు మీ బాడీలో ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ తగ్గి ఆమ్లాలు
సమయం పోయి ఆల్కలైన్ అయ్యి బాడీ అంతా కూడా చుండ్రు అనేది తగ్గుద్ది. రైట్ సార్. అలాగే జుట్టు కూడా బాగా పెరుగుద్ది. రైట్ సార్. ఎలా చేసుకోవాలి సార్ దాన్ని? 100 కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం 100 grams బూడిద గుమ్మడికాయ, చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయండి. పల్చటి మజ్జిగ వేయండి. మీకు ఇంకా బాగా ఉండాలి అనుకున్నప్పుడు చెరకు రసంతో చేస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. టేస్ట్ కూడా అదిరిపోద్ది. ఇలా ఎన్నాళ్ళు తాగాలి సార్? మినిమం 1 month అమ్మా. 3 months పాటు కంటిన్యూ చేసుకుంటే మీ సమస్య. బిఫోర్ ఫుడ్ అది వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. మీకు ఎండాకాలం అద్భుతంగా ఇది పనిచేస్తుంది. ఒకవేళ వర్షాకాలం తాగాలి అనుకున్నప్పుడు దీన్ని కొంచెం వేడి చేస్తే, అంటే స్టీమ్ చేస్తే, బూడిద గుమ్మడికాయని ఇడ్లీ పాత్రలో పెట్టి చిన్న ముక్కని స్టీమ్ చేసి అప్పుడు జ్యూస్ చేసుకుంటే దీని నుంచి వచ్చే ఆ జలుబు లాంటిది ఏదైతే ఉందో అది తగ్గి మీకు అవసరమైనట్టు ఉపయోగపడుతుంది. ఎన్నాళ్ళ పాటు తాగాలి సార్? మినిమం 1 month, 3 నెలల పాటు కంటిన్యూ చేసుకుంటే మంచి. అండ్ హెయిర్ కూడా ఇదేమైనా మంచి హెల్ప్ అవుతుందా సార్? సిల్కీ అవ్వడానికి కావచ్చు, లేకపోతే మంచి గ్రోత్ కావచ్చు. స్మూత్ గా అవుతుందమ్మా. స్మూత్ గా అవుతుంది. ఎందుకంటే ఇది హెడ్ రీజన్ కదా. అక్కడ కావాల్సినటువంటి ఆ తేమ డ్రై అయిపోవడం వల్ల నీరు శాతం అందక రూట్స్ బలహీనపడి ఊడిపోతుంటాయి. గ్రోత్ బాగుంటుంది. చూడండి అదే జుట్టు బాగుంటుందమ్మా. మనం చేసుకోవాలి, వాటికి కొంచెం శ్రద్ధ పెట్టాలి. నువ్వుల నూనె రాయండి, తలకి కొబ్బరి నూనె రాయాలి. మేము రాయం అంటే లోపల ఆ ఆర్గాన్స్ వేడెక్కిపోతే కేవలం ఏదో అందం కోసం కాదు, లోపల ఆర్గాన్స్ని, బ్రెయిన్, మెదడుని చల్లబరచడం కోసం కొబ్బరి నూనె పెట్టబడింది. ఇది భగవంతుడికి కూడా నివేదన చేస్తున్నామంటే అర్థం చేసుకోండి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంతో. ప్రతిదీ మీకు 2 పదార్థాలు ప్రధానంగా మాట్లాడతాం: అరటిపండు, కొబ్బరికాయ, తమలపాకులు, పోక చెక్క. ఇవి మనం ఎక్కడ మీరు ఏ శుభకార్యానికి వెళ్ళండి ఇవి 2 దర్శనం ఇవ్వకుండా మీకు పూజ పూర్తవుతుంది. అంటే వీటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కాబట్టి భగవంతుడి దగ్గరగా చేర్చాడు. భగవంతుడి దగ్గరగా ఉందంటే మనం చాలా వాడాల్సిన అవసరం ఉంది అని చెప్పండి. రైట్ సార్. ఒక్కసారి గుమ్మడికాయ జ్యూస్ తాగిన తర్వాత, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగిన తర్వాత ఖచ్చితంగా తగ్గుతుంది. మళ్ళీ అది రిపీట్ కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? రెగ్యులర్గా మీ ఆహారపు అలవాట్లో దీన్ని మార్చేసుకోండి. ఇది మెడిసిన్ కాదు. మనకు బూడిద గుమ్మడికాయలు ప్రతి సంవత్సరం ఒక సీజన్లో వస్తాయి. అవి కొన్ని పక్కన పెట్టుకుంటారు. ప్రతి ఏళ్లలో పూర్వం కంపల్సరీ ఉట్టెల్లో బూడిద గుమ్మడికాయ నిలవ ఉండేది. ప్రాణాన్ని రక్షిస్తుంది. ప్రాణశక్తి అధికంగా ఉన్నటువంటి పండు బూడిద గుమ్మడికాయ. అవి త్వరగా పాడవు. బూడిద గుమ్మడికాయ ఇప్పుడు మనకు ఉట్టెలో ఉండేది. పూర్వం ఫ్రిడ్జులు లేని రోజుల్లో కూడా అది ఉండేది. ఒకవేళ అలా కాకపోతే డబ్బాల్లో ఉండేది వడియాల రూపంలో. వడియాలన్న తినచ్చా సార్? అంటే వడియాలు కూడా తినండి. మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అద్భుతంగా పనిచేయాలంటే మాత్రం కంపల్సరీ జ్యూస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తినేదంతా ఎసిడిక్ నేచర్ ఫుడ్ కాబట్టి. పచ్చిమిర్చి అధికంగా వాడేస్తున్నాం. అంటే పచ్చిమిర్చి అనగానే అవి సైనైట్, విషం. కాబట్టి మీరు దాన్ని అవాయిడ్ చేసుకుని ఈ రకంగా వీటిని ఫాలో చేస్తే డెఫినెట్గా చుండ్రు సమస్య అనేది చెక్ పెట్టచ్చు. చుండ్రే మళ్ళీ మొహాల మీద పడి అదే మొటిమల్గా మారుతూ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్లు చాలా వస్తాయి. రకరకాల మాట్లాడుకోవచ్చు మనం. చలవకి వాడండి, నీళ్ళు ఎక్కువ తాగండి, బూడిద గుమ్మడికాయని రెగ్యులర్గా వాడండి. ఈ సమస్య నుంచి చెక్ పెట్టు. నూనె రాయండి తలకి. అట్లీస్ట్ ట్వైస్ అ వీక్ రాసుకుంటే బాగుంటుంది. మీరు సాయంత్రం అనుకోండి, సాయంత్రం రాసేసి మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. తల సేద తీరాలి, చల్లబడాలి. తలకి అవసరం. లోపల చాలా ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఒత్తిడికరమైనటువంటి మనం పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి కంపల్సరీ కోకోనట్ ఆయిల్, ఒరిజినల్ కోకోనట్ ఆయిల్, సీల్డ్ ప్రాసెస్ కాదు. ఎందుకంటే నేను ఒక కొబ్బరి నూనె ఫ్యాక్టరీకి వెళ్ళాను. సన్ఫ్లవర్ ఆయిల్ని బాటిల్ చేసేస్తాను ఫ్లేవర్ కలిపేసి. ఎందుకంటే సన్ఫ్లవర్కి ఏం స్మెల్ ఉండదు. సన్ఫ్లవర్ రిఫండ్ ఆయిల్ ఏదైతే ఉందో దానికి కొబ్బరి నూనె ఫ్లేవర్ని మిక్స్ చేసి బాటిల్స్ చేసేస్తున్నారు. అది పరిస్థితి. అందుకని మీరే సొంతంగా కొబ్బరికాయలు కొట్టుకుంటారు, లేకపోతే కొబ్బరి చెప్పులు అమ్ముతారు. కురుడీలు దొరుకుతాయి, రేట్ ఎక్కువే అవుతుంది. గానుగు చేయించుకోవచ్చు. ఇప్పుడు ఇంటింటికి చిన్న చిన్న గానుగు మిషన్లు కూడా వచ్చేసి మనమే చేసేసుకోవచ్చు. లేదు, ప్రతిరోజు పూజ చేయండి, ఒక కొబ్బరికాయ కొట్టండి, శ్రద్ధ పెట్టండి, తీయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సూర్యోస్.